హలో ఫ్రెండ్స్ అందరికి ఈ సీజన్ లో అయితే మాకు వెదురు కొమ్ములు చాలా ఎక్కువగా దొరుకుతాయి. వెదురు కొమ్ములకు తొక్కలు తీస్తే అయితే ఈ విధంగా కనివాల బాబు మస్తుగా పడుకుంటున్నాడు. పుట్టగొడుగు చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఇది కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇది కొంచెం పెద్దదైనప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాం. మధ్యాహ్నం అయ్యాక అన్నం అయితే తిన్నాము. మా సేనుకి అయితే సెలపడానికి అయితే మేము వచ్చి ఉన్నాము. మళ్ళీ వెళ్ళి ఇంకొన్ని వెదురు కొమ్ములు అయితే తీసుకొచ్చారు. చూడండి ఎన్ని వెదురు కొమ్ములు తెచ్చేసారు. వచ్చిన తర్వాత వెదురు కొమ్ముల తొక్కలు అయితే తొక్కలు తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి. ఇద్దరు అక్క తమ్ముళ్ళు కాసేపు అయితే ఆడుకున్నారు. అక్క తమ్ముడు చూడండి చాలా సంతోషంగా ఉన్నారు కదా. ఈ విధంగానే అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు నవ్వడం వలన కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా కానీ అప్పుడప్పుడు మాత్రం ఖచ్చితంగా నవ్వుతూ ఉండండి. వెదురు కొమ్ముల తొక్కలు అయితే తీయడం కంప్లీట్ చేశారు. ఇప్పుడైతే మా సేనుని చూపిస్తాను చూడండి. ఇదిగో ఇక్కడైతే మేము పొడుగు వ్యవసాయం చేసుకుంటాము. మా అన్ని అయితే చెల్లిపోతున్నాడు. అయితే ఈ రోజు చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్. నేనైతే ఇందాక తట్టుకోలేకపోయాను. నాకైతే చెమటలు చూడండి ఏ విధంగా వచ్చేస్తుందో. టైం అయితే 4 అయిపోయింది. 4 అయిపోయినాక నేనైతే మా అన్నయ్య వాళ్ళ బాబుకి ఎత్తుకు వస్తుండగా మధ్యలో చనిపోయిన పిట్ట అయితే కనిపించింది. వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఇప్పుడే ఫాలో అయిపోండి. తెచ్చిన వెదురు కొమ్ములను ఈ విధంగా అయితే బాగా ఉడకబెట్టి చిన్న చిన్న పీసులుగా కోసి మేమైతే ఆరబెట్టుకుంటాము. బాగా ఎండలో ఎండినాక ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మామూలుగా ఎండినప్పుడు అయితే ఈ విధంగా కనిపిస్తుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి.